ఇది మహారాష్ట్రలోని అతిపెద్ద మరియు పురాతన పులి సంరక్షణ కేంద్రమైన తడోబా అంధారీ టైగర్ రిజర్వ్ గురించిన ఒక సంక్షిప్త విశ్లేషణ. 1955లో చంద్రపూర్ జిల్లాలో ఏర్పాటైన ఈ దట్టమైన అడవి కేవలం పెద్ద పులులకే కాకుండా అద్భుతమైన పచ్చదనానికి, ఎన్నో రకాల పక్షులకు ఎలా కేంద్రంగా మారిందో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా అసలీ పేరు ఎలా వచ్చిందో తెలుసా? స్థానిక గిరిజన దేవుడు తరు లేదా తడోబా, అలాగే ఈ అడవి గుండా ప్రవహించే అంధారి నది కలయికే ఈ తడోబా అంధారి. అంతేకాదండోయ్, ఇది పక్కనే ఉన్న నాగ్జిరా, నవేగావ్, పెంచ్ అడవులతో కూడా అనుసంధానమయ్యుంటుంది. ఆలోచించండి, వేర్వేరు అడవులను కలిపే ఈ కారిడోర్ వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేందుకు ఒక సురక్షితమైన న్యాచురల్ హైవేలాంటిది కాదా? రెండవది, ఇక్కడి ప్రకృతి మరియు నీటి వనరులు. దక్కన్ పీఠభూమిలో ఉన్న ఈ అడవికి తడోబా, కోర్సా సరస్సులు, అలాగే అంధారి నది ప్రాణాధారం. జంతువుల గణనకు అంటే మచాన్ సెన్సస్కు ఈ నీటి వనరులే చాలా కీలకం. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, అడవిలో ఏకంగా 40% కేవలం వెదురు చెట్లే ఉంటాయి. అడవిలో సగభాగం వెదురు చెట్లే ఉండటం భారతీయ జంతుజాలానికి ఒక విశాలమైన భద్రతా దుప్పటి కప్పినట్లుగా లేదు? ఖచ్చితంగా అవును. చివరగా వన్యప్రాణుల సామ్రాజ్యం గురించి మాట్లాడుకుందాం. సమృద్ధిగా నీరు, పచ్చని వెదురు ఉన్న చోట ప్రాణులు ఎంతలా వృద్ధి చెందుతాయో మీరే ఊహించండి. ఇక్కడి ప్రధాన ఆకర్షణైన పెద్ద పులులు, చిరుతలు, స్లాత్ బేర్స్ అనబడే ఎలుగుబంట్లు, హైనాలతో పాటు 4 కొమ్ముల జింకలు అంటే చౌసింగాలు కూడా కనిపిస్తాయి. ఇక నీటిలో చూస్తే మగర్మొసళ్ళు, ఆకాశంలో హార్న్బిల్స్ లాంటి ఏకంగా 250 రకాల పక్షుల ప్రపంచం మనకు దర్శనమిస్తుంది. నేలమీద పులులు, నీటిలో మొసళ్ళు, ఆకాశంలో అరుదైన పక్షులతో ఇదొక సంపూర్ణమైన, వైవిధ్యమైన జీవ సామ్రాజ్యం కదా. అపారమైన పచ్చదనం, ప్రాణాధారమైన నీరు మరియు వైవిధ్యమైన జంతుజాలం కలగలిసిన ఈ తడోబా అంధారి మన జీవ వైవిధ్యానికి ఒక అద్భుతమైన సజీవ సాక్ష్యం.